హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానసా రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. గత ఎపిసోడ్ చివర్లో జరిగిన అత్యంత ఆసక్తికరమైన మరియు ఎంతో ఉత్కంఠభరితమైన పరిణామాలను ఒక్కసారి మనం వెనక్కి తిరిగి స్పష్టంగా గుర్తుచేసుకుంటే గనక కక్షలు, కుట్రలు, పగ, ప్రతీకారాల మధ్య నలిగిపోతూ కన్నీరు పెడుతున్న ఒక స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. తన ప్రాణనాథుడి కోసం చిన్ని చేస్తున్న ఈ కన్నీటి పోరాటం ప్రతిక్షణం అత్యంత ఉత్కంఠభరితంగా మరియు ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా సాగుతోంది. తన కన్నతల్లి కావేరి ఎలాంటి తప్పు చెయ్యకపోయినా ఆ రాక్షసుడు మంత్రి దేవేంద్రవర్మ చేసిన భయంకరమైన కుట్రలకు అన్యాయంగా బలైపోయి 10 ఏళ్లు జైలుపాలు కావడంతో ఆ పగ తీర్చుకునేందుకు చిన్ని మధుమితగా మారి ఆ మంత్రి దేవా ఇంటికి కోడలిగా అడుగుపెట్టింది. కాని విధి ఆడిన వింత నాటకంలో ఆమె ప్రాణంగా ప్రేమించిన తన భర్త మహి అలియాస్ మ్యాడీ మరెవరో కాదు, సాక్షాత్తు ఆ కసాయి దేవేంద్రవర్మ సొంత కొడుకే. ఈ చేదు నిజం తెలిసాక తన ప్రేమకు మరియు పగకు మధ్య తీవ్రంగా నలిగిపోతూ చిన్ని ఎన్నో దారుణమైన కష్టాలు పడుతోంది. మహీని ప్రాణాలకు తెగించి ప్రమాదం నుంచి కాపాడుకున్న చిన్ని ఇప్పుడు ఆసుపత్రిలో తన భర్త కోలుకోవాలని ఆ దేవుడిని 1000 కళ్లతో ప్రార్థిస్తూ ఎదురుచూస్తోంది. ఇక్కడ నుంచి ఈరోజు కథ ఎవరూ ఊహించని విధంగా ఒక పెద్ద ఉప్పెనలాంటి మలుపులతో ప్రేక్షకుల గుండెలను పిండేసేలా ఎంతో ఎమోషనల్గా ముందుకు సాగుతుంది. తన భర్త చక్రాల కుర్చీలోంచి కింద పడిపోతుంటే ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని పరుగెత్తి తన చేతుల్లో అతడిని బంధించిన చిన్ని ప్రేమ ఈరోజొక భయంకరమైన మలుపు తిరగబోతోంది. ఇద్దరి కళ్ళు ఒకరినొకరు చూసుకుంటున్నాయి. మహీ మనస్సులో ఒక పెద్ద తుఫాను చెలరేగుతోంది. తన కళ్ల ముందున్నది తన తల్లిని చంపిన హంతకురాలు కావేరీ కూతురు అన్న నిజం ఒకవైపు వాడి మెదడును తొలిచేస్తూ ఉంటే, మరోవైపు తనకోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు శ్రమిస్తున్న ఒక స్వచ్ఛమైన ఇల్లాలు కనిపిస్తూ ఉంది. చిన్ని కళ్లల్లో ఉన్న ఆ నిజాయితీ చూసి మహీ గుండె ఎందుకో కరిగిపోతూ ఉంది. ఎంత వద్దనుకున్నా ఆ దేవుడు మన బంధాన్ని మళ్లీ కలుపుతున్నాడు శ్రీవారు అని చిన్ని తన మనస్సులో ఎంతో ఎమోషనల్గా అనుకుంటూ అతడిని అలాగే చూస్తూ ఉండిపోయింది. కాని మహి వెంటనే తన అహంకారాన్ని మరియు తండ్రి దేవేంద్రవర్మ చెప్పిన అబద్ధాలను గుర్తు తెచ్చుకుని ఒక్కసారిగా చిన్ని చేతుల్లోంచి విడిపించుకున్నాడు. నన్ను ముట్టుకోవద్దు అని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి దరిద్రపుగొట్టుదానా అని మ్యాడీ గట్టిగా అరుస్తూ ఆమెను దూరంగా నెట్టేసి కష్టంగా లేచి నిలబడ్డాడు. చిన్ని కళ్లలోంచి కన్నీళ్లు జలజలా రాలుతున్నా సరే తన భర్త తన కాళ్లమీద తాను నిలబడటం చూసి ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. మ్యాడీ అడుగులు తడబడుతూ ఉండటంతో మళ్లీ పడిపోతాడేమో అని చిన్ని 2 చేతులూ ముందుకు చాచి ఆందోళనగా చూసింది. కాని మ్యాడీ గోడను పట్టుకుని మెల్లగా నడుచుకుంటూ వెళ్లి మంచం మీద కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయంలో గదిబయట నిలబడి ఇదంతా చూస్తున్న లోహిత అసూయతో రగిలిపోయింది. కోపంగా అడుగులు వేసుకుంటూ తన తల్లి నాగవల్లి అత్తయ్య గదిలోకి వెళ్ళింది. మమ్మీ, ఆ చిన్నిని చూస్తుంటే నాకు రక్తం మరిగిపోతోంది మమ్మీ, ఎంత ధైర్యం దానికి? మ్యాడీ బావకి నేను మాత్రలిస్తుంటే నన్ను దారుణంగా అవమానించి పంపించేసింది. పైగా ఇప్పుడు బావ కింద పడిపోతుంటే వెళ్ళి ఎంతో ప్రేమగా పట్టుకుంది మమ్మీ. బావ కూడా దాన్ని ఏమీ అనకుండా అలా కళ్లలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడు. ఇలాగే వదిలేస్తే ఆ చిన్ని నా బావను పూర్తిగా తన వలలో వేసుకుంటుంది మమ్మీ అని లోహిత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ తన తల్లి ముందు ఆవేదన వ్యక్తం చేసింది. నాగవల్లి అత్తయ్యలా ఒక క్రూరమైన నవ్వు నవ్వి లోహిత తలనిమురుతూ ఎంతో కుటిలమైన ఆలోచనలతో ఇలా సమాధానమిచ్చింది. పిచ్చిదానా, నువ్వేమాత్రం కంగారుపడకు. ఆ చిన్ని వలపు వలలు ఈ ఒక్క రాత్రితోనే శాశ్వతంగా ముగిసిపోతాయి యోహిత. మీ మావయ్య దేవేంద్రవర్మ ఆ చిన్ని కోసం ఒక భయంకరమైన ప్లాన్ సిద్ధం చేశాడు. మన లోకల్ రౌడీలు దానికి సరిపోరని ఏకంగా వేరే రాష్ట్రం నుంచి అతి కిరాతకులైన హంతకులను ఈ రాత్రికే రప్పిస్తున్నాడు. ఇక ఆ చిన్ని బతికి బట్టకట్టడం అసాధ్యం. దాని శవం రేపు ఉదయం మన కళ్ల ముందు ఉంటుంది. నువ్వు చూస్తూ ఉండు లోహిత అని నాగవల్లి అత్తయ్య ఎంతో పైశాచికంగా తన అన్నయ్య వేసిన కుట్రను బయటపెట్టింది. ఆ మాటలు వినగానే లోహిత ముఖంలో ఒక రాక్షస ఆనందం వెల్లివిరిసింది. నిజంగానా మమ్మీ? ఆ దరిద్రపుగొట్టు చిన్ని చచ్చిపోతే నా బావ నాకు సొంతమవుతాడు. నేను ఈ ఇంటికి మహారాణిని అవుతాను అని లోహిత గర్వంగా సంబరపడిపోయింది. చీకటి పడుతున్న సమయం. వాతావరణం ఎంతో భయంకరంగా మరియు నిశ్శబ్దంగా ఉంది.
నగర శివార్లలోని ఒక పాడుబడిన భవనం దగ్గరకు దేవేంద్రవర్మ తన కారులో ఎంతో రహస్యంగా ఎవరికీ తెలియకుండా వచ్చాడు. అక్కడికి అప్పటికే 3 కరుడుగట్టిన హంతకులు చేరుకుని అతడికోసం వేచియున్నారు. వాళ్ల ముఖాలు ఎంతో క్రూరంగా కనపడుతున్నాయి. దేవా కారు దిగి వాళ్ల దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి తన జేబులోంచి ఒక పెద్ద కట్ట నోట్లు తీసి వాళ్ల ముందు విసిరికొట్టాడు. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. మీ పని పూర్తయిన తర్వాత మీరడిగినంత డబ్బు మీ కాళ్ల ముందు పడేస్తాను అని చెప్పాడు. అందులో ఒక హంతకుడు ఆ డబ్బు తీసుకుని పనేంటో చెప్పండి సార్, ఎవడి పలకాయ తీసుకురావాలో చెప్పండి అని అడిగాడు. దేవా తన జేబులోంచి చిన్ని ఫోటో తీసి వాడి చేతిలో పెట్టి కళ్ళు ఎర్రచేసి చూస్తూ, ఈ అమ్మాయి పేరు చిన్ని, నా ఇంటి కోడలు. కాని ఇది నా ప్రాణాలకు ఒక పెద్ద ఉరితాడు. ఈ రాత్రికే దీని కథ శాశ్వతంగా ముగిసిపోవాలి. కాని ఇది ఒక హత్యలాగా ఏమాత్రం కనపడకూడదు. ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలాగా సృష్టించాలి. ఆ ప్రమాదంలో దీని శరీరం నుజ్జునుజ్జు అయిపోవాలి. అప్పుడే నా మనసుకు ప్రశాంతత అని దేవేంద్రవర్మ తన కసిని బయటపెట్టాడు. ఆ హంతకులు సరే సార్, మీరు చెప్పినట్లే ఈ రాత్రికి ఈ అమ్మాయి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని మాట ఇచ్చి వెళ్ళిపోయారు. దేవా ఒక రాక్షసుడిలా గట్టిగా నవ్వుకుంటూ, ఏమీ చిన్ని, నామీదకి ఎదురు తిరుగుతావా? నీ నాన్న బాలరాజుగాడు నా గుప్పిట్లో ఉన్నాడు. నువ్వేమో ఈరోజు యమధర్మరాజు గుప్పిట్లోకి వెళ్లబోతున్నావు. నీ కథ కథం అని దేవా తన మనసులో మురిసిపోయాడు. అదే రాత్రి ఆ రాజభవనంలాంటి ఇంట్లో చిన్ని తన భర్త మ్యాడీ కోసం వేడివేడిగా పాలు తీసుకుని గదిలోకి వెళ్ళింది. మ్యాడీ మంచం మీద పడుకుని తీవ్రమైన ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నాడు. శ్రీవారు, ఈ పాలు తాగండి, మీకు రాత్రి హాయిగా నిద్రపడుతుంది అని చిన్ని అంది. మ్యాడీ విసుగ్గా ఆ బాలగ్లాసును తీసుకుని ఒకేసారి తాగేసి ఏమీ మాట్లాడకుండా పడుకున్నాడు. చిన్ని అతడి పక్కన కూర్చుని ఎంతో ప్రేమగా అతడి తల నిమురుతూ ఉండగా మ్యాడీ నిద్రపోయాడు. సరిగ్గా అదే సమయంలో చిన్నీ చరవాణికి ఒక తెలియని కొత్త నంబర్ నుంచి కాలొచ్చింది. చిన్ని కంగారుగా ఫోన్ తీసుకుని గదిలోంచి బయటకు వచ్చి, హలో, ఎవరు మాట్లాడుతున్నారు అని ఎంతో నెమ్మదిగా అడిగింది. అటువైపునుంచి ఒక వ్యక్తి గొంతు మార్చి, అమ్మా చిన్ని, నేను బాలరాజు స్నేహితుడిని. మీ నాన్నగారిని ఆ దేవేంద్రవర్మ గుండాలు హైదరాబాద్ శివార్లో ఉన్న ఒక పాత ఫ్యాక్టరీలో బంధించి దారుణంగా కొడుతున్నారు. ఆయన ప్రాణాలు చాలా అపాయంలో ఉన్నాయమ్మా. నువ్వు వెంటనే వస్తే ఆయన్ని రక్షించుకోవచ్చు అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసేశాడు. ఆ మాట వినగానే చిన్నీ గుండె ఆగిపోయినంత పనయింది. కళ్లలోంచి కన్నీళ్లు సుడులు తిరిగాయి. నాన్నా, నా నాన్న ప్రాణాలకు ప్రమాదంలో ఉందా? ఆ రాక్షసుడు దేవా నా నాన్నను చంపేస్తాడా? నేనిప్పుడే వెళ్ళాలి. ఎలాగైనా సరే నా నాన్నను రక్షించుకోవాలి అని చిన్ని ఎంతో ఆవేశంగా మరియు కంగారుగా బయల్దేరింది. కాని ఇదంతా దేవేంద్రవర్మ మరియు ఆ హంతకులు కలిసి పన్నిన ఒక భయంకరమైన మరణశాసనమని చిన్నికి ఏమాత్రం తెలియదు. చిన్ని వెంటనే కిందకు పరిగెత్తుకుంటూ వచ్చి కారు తాళాలు తీసుకుని బయటకు వెళ్ళింది. చీకటి పడిన రోడ్డు మీద కారును ఎంతో వేగంగా నడుపుతూ ఆ శివార్ల వైపు వెళ్తోంది. మరోవైపు మ్యాడీకి హఠాత్తుగా మెలకువ వచ్చి పక్కన చూసేసరికి చిన్ని ఎక్కడ లేదు. మ్యాడీకి ఎందుకో తెలియని ఒక విపరీతమైన అలజడి గుండెల్లో మొదలైంది. చిన్ని ఎక్కడికి వెళ్ళింది? ఈ రాత్రిపూట ఆమె ఎక్కడికి వెళుతుంది అని అనుకుంటూ మ్యాడీ కష్టంగా లేచి నడుచుకుంటూ బయటకు వచ్చి చూశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తలుపు తీసి చూసేసరికి బయట కారు లేదు. అంటే చిన్ని కారు తీసుకుని బయటకు వెళ్ళిందా? ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళింది అని మ్యాడీ మనసులో విపరీతమైన ఆందోళన పెరిగింది. సరిగ్గా అప్పుడే వాడికి తన తండ్రి దేవేంద్రవర్మ ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. దేవా బాల్కనీలో నిలబడి రౌడీలతో మాట్లాడుతూ, ఏంట్రా, నా కోడలు కారులో బయటకు వచ్చిందా? చాలా మంచిది. మీరు ప్లాన్ ప్రకారం ఆ కారును గుద్ది ఒక లోయలోకి తోసేయండి, అది చావాలి అని దేవా చెబుతున్న మాటలు మ్యాడీ విన్నాడు. ఆ మాటలు వినగానే మ్యాడీకి భూమి ఆకాశం ఒక్కసారిగా బద్దలైనట్లుగా అనిపించింది. నా భార్యను చంపడానికి నా కన్న తండ్రే కిరాయి హంతకులను మాట్లాడా? ఇదెక్కడి ఘోరం! అంటే నా భార్య చిన్ని చెప్పినట్లు నా తండ్రి నిజంగానే ఒక కసాయి రాక్షసుడా అని మ్యాడీకి తొలిసారిగా తన తండ్రి నిజస్వరూపం అర్థమైంది. తన పవిత్రమైన భార్యను తాను ఎంత దారుణంగా అపార్థం చేసుకున్నానో వాడికి తెలిసిపోయింది. నా చిన్నికి ఏమీ కాకూడదు, నేను ఎలాగైనా సరే నా భార్యను కాపాడుకోవాలి అని మ్యాడీ
వెంటనే మరో కారు తాళాలు తీసుకుని ఎంతో కష్టంగా అడుగులు వేస్తూ వెళ్లి కారు ఎక్కాడు. మరోవైపు చిన్ని కారు ఎంతో వేగంగా ఆ నిర్మానుష్యమైన చీకటి రోడ్డుమీద వెళ్తోంది. హఠాత్తుగా ఆమె కారు వెనకాల ఒక పెద్ద లారీ ఎంతో వేగంగా దూసుకుంటూ వస్తోంది. లారీ హెడ్లైట్స్ వెలుతురు చిన్ని కళ్లలో పడటంతో ఆమెకి ఏమీ కనిపించటంలేదు. చిన్ని కంగారుగా దారి ఇవ్వడానికి కారును పక్కకు తిప్పినా సరే ఆ లారీ ఆమె కారును వెంబడిస్తూనే కఠినంగా దూసుకువస్తోంది. చిన్నికి అప్పుడే అర్థమైంది ఆ లారీ కావాలనే తనని చంపడానికి వస్తోందని. అంటే నాన్నను కిడ్నాప్ చేశారని చెప్పి నన్ను ఇక్కడికి రప్పించింది నా ప్రాణాలు తీయడానికేనా అని ఆమె భయంతో వణికిపోయింది. లారీ ఒక్కసారిగా వచ్చి చిన్ని కారును వెనకనుంచి బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు చిన్ని కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి దూసుకుపోయింది. చిన్ని తల స్టీరింగ్కు బలంగా తగలటంతో ఆమె నుదుటినుంచి రక్తం కారడం మొదలైంది. లారీలో ఉన్న హంతకులు కిందికి దిగి చేతుల్లో పెద్ద పెద్ద ఇనుప రాడ్లు పట్టుకుని చిన్ని కారు వైపు ఎంతో క్రూరంగా నడుచుకుంటూ వస్తున్నారు. ఆమె కథ ముగించడానికి చిన్ని కష్టంగా కళ్ళు తెరిచి చూసేసరికి ముగ్గురు రాక్షసుల్లాంటి మనుషులు తనవైపు రావడం చూసి ఆమె ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఏడుస్తూ మ్యాడీ, నన్ను కాపాడు మ్యాడీ అని గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయింది. సరిగ్గా అదే ఉత్కంఠభరితమైన క్షణంలో ఒక కారు వేగంగా గాలిని చీల్చుకుంటూ వచ్చి ఆ రౌడీల ముందు సడన్ బ్రేక్ వేసి ఆడింది. అందులోంచి మహీ అలియాస్ మ్యాడీ ఒక సింహంలా కళ్ల ఎర్రచేసి కిందికి దిగాడు. వాణ్ణి చూడగానే రౌడీలు ఒక్కసారిగా షాకయ్యారు. నా భార్య మీదకే చేతులెత్తుతారా? రా, మిమ్మల్ని ఈరోజు ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు అని మ్యాడీ గట్టిగా గర్జిస్తూ వాళ్లమీదకు దూకి విపరీతమైన ఆవేశంతో కొట్టడం మొదలుపెట్టాడు. తన భార్య రక్తపు మడుగులో ఉండటం చూసి మ్యాడీకి ఎక్కడలేని బలం మరియు పగ ఒక్కసారిగా కట్టలు దెంచుకుని వచ్చాయి. వాడి పిడిగుత్తులకు ఆ రౌడీలు రక్తం కక్కుతూ నేలమీద పడి అల్లాడిపోతున్నారు. ఒక రౌడీ కత్తితో పొడవడానికి రాగా మ్యాడీ వాడి చెయ్యి విరిచేసి కాలితో బలంగా తన్నాడు. ముగ్గురు రౌడీలను దారుణంగా చితకబాది వాళ్లు పారిపోయేలా చేసిన తర్వాత మ్యాడీ పరిగెత్తుకుంటూ వెళ్లి చిన్నీ కారు తలుపులు బద్దలు కొట్టాడు. చిన్నీని తన చేతుల్లోకి తీసుకుని ఆమె తలమీద కారుతున్న రక్తాన్ని తన చేతులతో తుడుస్తూ, చిన్నీ, కళ్ళు తెరువు చిన్నీ, ప్లీజ్ చిన్నీ, నన్ను క్షమించు. నేను నీ ప్రేమను దారుణంగా అపార్థం చేసుకున్నాను. నా తండ్రి ఒక కసాయి రాక్షసులు అని నాకిప్పుడే తెలిసింది. నిన్ను చంపడానికి వాడే ఈ ప్లాన్ చేశాడని నా చెవులతో నేనే విన్నాను. నీ ప్రేమ ఎంత పవిత్రమైనదో నాకు పూర్తిగా అర్థమైంది చిన్నీ, ప్లీజ్ కళ్ళు తెరువు. నన్నొంటరిని చేయకు చిన్నీ అని మ్యాడీ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆమెను తన గుండెలకి గట్టిగా హత్తుకుని రోధించాడు. చిన్నీ మెల్లగా కళ్ళు తెరిచి తన భర్తను చూసి ఒక అందమైన చిరునవ్వు నవ్వింది. శ్రీవారు, మీరు నా ప్రేమను అర్థం చేసుకున్నారు. అదే నాకు చాలు. ఈ ప్రాణం పోయినా నాకు ఎలాంటి బాధలేదు అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ మ్యాడీ ముఖాన్ని నిమిరింది. వద్దు చిన్నీ, నువ్వలా మాట్లాడకు. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. నిన్ను నేను ఎవ్వరికీ దక్కనివ్వకుండా కాపాడుకుంటాను అని మ్యాడీ ఆమెను కారులో ఎక్కించుకుని ఆసుపత్రివైపు వేగంగా బయల్దేరాడు. మరోవైపు ఇంట్లో దేవేంద్రవర్మ మరియు నాభవల్లి అత్తయ్య ఎంతో సంబరపడుతూ చిన్నీ చావు కబురు కోసం ఎదురుచూస్తున్నారు. లోహిత కూడా వాళ్లతో పాటు కూర్చుని, ఇక రేపటినుంచి ఈ ఇంటికి నేనే అసలైన మహారాణిని, ఆ చిన్నీ పీడ వదిలిపోయింది అని గర్వంగా పగటి కలలు కంటూ ఉంది. కాని వాళ్ల ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆసుపత్రిలో చిన్నీకి ప్రథమ చికిత్స చేయించి ఆమె తలకు కట్టు కట్టించిన తర్వాత మ్యాడీ చిన్నీని తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. గుమ్మం ముందు ఆగిన కారు చప్పుడు విని దేవా మరియు నాగవల్లి బయటకు వచ్చి చూశారు. మ్యాడీ చిన్నీని ఎత్తుకుని ఇంట్లోకి రావడం చూసి వాళ్లందరికీ గుండె ఆగిపోయినంత పనయింది. ముఖాలు భయంతో పాలిపోయాయి. ఏంటి మ్యాడీ, చిన్నీకి ఏమైంది, ఎలా జరిగింది అని దేవా మొసలి కన్నీరు కారుస్తూ అడిగాడు. మ్యాడీ తన తండ్రి కళ్లలోకి సూటిగా ఒక అగ్నిపర్వతంలా చూస్తూ గట్టిగా అరిచాడు. ఆపండి డాడీ, మీ కపట నాటకాలు ఇక ఆపండి. నా భార్యను చంపడానికి మీరే కిరాయి హంతకులను మాట్లాడారు అన్న నిజం నాకు మొత్తం తెలిసిపోయింది. మీ రాక్షస స్వరూపం నా కళ్లముందే బట్టబయలైంది డాడీ అని మ్యాడీ గర్జించగానే దేవా ఒక్కసారిగా షాకై శిలలా ఉండిపోయాడు. ఇలా ఒకవైపు దేవేంద్రవర్మ గుట్టు రట్టు అవ్వడం, మరోవైపు చిన్ని పవిత్రమైన ప్రేమను మ్యాడీ అర్థం చేసుకుని ఆమెను స్వీకరించడం
ఈ కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. లోహిత మరియు నాగవల్లి అత్తయ్యల పరిస్థితి ఏమిటి, దేవా తన కొడుకు ముందు ఎలా తప్పించుకుంటాడు అన్న ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలతో ఈ కన్నీటి ప్రయాణం స్టార్మాలో ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేస్తూ ఎంతో అద్భుతంగా ఎమోషనల్గా ముందుకు సాగుతోంది. సత్యం మరియు ధర్మం ఎప్పటికైనా గెలిచి తీరుతాయని నిరూపించే ఈ గొప్ప కథ అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేస్తోంది. రాబోయే ఎపిసోడ్స్లో చిన్ని తన తండ్రిని ఎలా కాపాడుకుంటోందో చూడటం అత్యంత ఆసక్తికరం.